ఈరోజు మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రదోష కాలంలో పరమశివుడి లింగస్వరూపానికి ఎరుపు రంగు పండ్ల రసాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పంచామృతాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, విభూతి కలిపిన జలంతో కానీ శివాభిషేకం చేయటం ద్వారా కూడా శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆకస్మికంగా వచ్చే సమస్యలన్నీ అధిగమించటానికి కుశోదకము, దర్భలు కలిపిన జలాలతో శివాభిషేకం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రదోషకాలంలో శివాభిషేకం చేసే సమయంలో ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థికంగా బాగా కలిసి రావటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసుకోండి. దానివల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అభిషేకం పూర్తయిపోయిన తర్వాత పరమశివుడి లింగస్వరూపానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి పరమశివుడికి సహస్రఫణి పుష్పం అంటే నాగశివలింగ పుష్పాన్ని సమర్పించండి. ఈ పుష్పం అందుబాటులో లేకపోతే ఎర్రమందార పూలు శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకున్నట్లయితే ధనకనక వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే తొడిమలేని తుమ్మి పూలతో శివపూజ చేయటం ద్వారా కూడా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. శివపూజ చేసిన తర్వాత శివానుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే పరమశివుడికి చిమ్మిలి నైవేద్యం సమర్పించాలి. చిమ్మిలి నివేదన చేస్తే సిరి సంపదలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రదోషకాలంలో అభిషేకం చేయటంతో పాటుగా చండీ ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని పంచ సౌగంధికాలు అంటారు. కాబట్టి ఈ పంచ సౌగంధికాలు 2 తమలపాకుల్లో ఉంచి వక్కలు ఉంచి పరమశివుడికి తాంబూలం సమర్పించాలి. శివుడికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దవనం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి పుష్పాల మధ్యలో దవనం అలంకరించి దవనం కట్టిన పుష్పమాలికను పరమశివుడికి సమర్పించడం ద్వారా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో ఈ విధి విధానాలు పాటించండి. అలాగే ఈరోజు నక్తం ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం, శివపూజ చేసుకున్నాక పరమశివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తే నక్తవ్రతం అంటారు. ఈ నక్తవ్రతం ఉండటం ద్వారా కూడా శివానుగ్రహానికి పాత్రులై సర్వ పాపాలను తొలగింపజేసుకుని శివుడి అనుగ్రహం ద్వారా అభీష్ట సిద్ధిని పొందవచ్చు. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.